ఢిల్లీలోనూ వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి ఆలయాలకు క్యూ కట్టారు భక్తులు. దైవ దర్శనానికి కిలోమీటర్ల మేర లైన్లలో నిల్చున్నారు. స్థానిక గోల్డ్ మార్కెట్లోని టీటీడీ దేవస్థానంలో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం గోల్డ్ మార్కెట్ టీటీడీ దేవాలయంలోని పరిస్థితిని కిషోర్ అందిస్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఢిల్లీలోని ప్రముఖ దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుండే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు దేవాలయాల ముందు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం మన ఢిల్లీలోని గోల్ మార్కెట్లో ఉన్న టీటీడీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చూడవచ్చు. ఉదయం నుంచి భక్తులు భారీగా చేరుకుంటున్నారు. ఢిల్లీలోని తెలుగువారే కాక చుట్టుపక్కల సౌత్ ఇండియాకు సంబంధించిన భక్తులందరూ కూడా ఇక్కడ ఉదయం నుంచే క్యూ కట్టడంతో భారీగా క్యూ లైన్లు ఇక్కడ దర్శనం ఇస్తున్నాయి. ఉదయం నుంచి కూడా ఇక్కడికి చేరుకొని ఆ స్వామివారిని దర్శించేందుకు ఇక్కడికి ఆలయానికి విచ్చేస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకంగా వైకుంఠ ఏకాదశి కావడంతో అటు ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు ఇక్కడికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించేందుకు ఇక్కడ వేచి చూస్తున్నారు. మనతో ఇక్కడ ఆలయానికి సంబంధించిన నిర్వాహకులతో పాటు పూజారులు కూడా ఉన్నారు. ముందుగా పూజారిని తెలుసుకుందాం. ఈరోజు ప్రత్యేకత ఏంది? శ్రీజః కాంతాయ కళ్యాణ నిధరేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీ తటే రమయా రమమానాయ వెంకటేశాయ తే నమః. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానము ఢిల్లీ నందు కాళీబరి మార్గంలో ఉన్నటువంటి శ్రీ అలర్వేల్మంగా సమేత గోదానాయకి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధి యందు ఈరోజు శ్రీ వైకుంఠ ఏకాదశి పర్వదినమును పురస్కరించుకొని ఈరోజు మనకు 4 గంటల నుండి మనకు ఇక్కడ ఉత్తర వైకుంఠ ద్వార ప్రవేశ దర్శనము భక్తులందరికీ కూడా ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు మన ఏఈఓ గారు ఆనంద్ గారు కానీ అసిస్టెంట్ ఏఈఓ గారు కానీ సురేష్ గారు కానీ అందరూ కూడా ఈ యొక్క ఆధ్వర్యంలో మనకు ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగడం జరుగుతుంది. వేలాది మందిలో వచ్చి అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. ఇంకా కూడా దర్శనానికి భక్తులందరూ కూడా విచ్చేస్తున్నారు. ఈ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి వారు భక్తుల కోరికలు తీర్చుటకై ఈ యొక్క వైకుంఠాన్ని వదిలి ఈ వైకుంఠ ఏకాదశి ముక్కోటి దేవతలంతా కూడా ఆ అనుగ్రహంతో ఈరోజు ఇక్కడ స్వామివారు భూలోకమునకు విచ్చేసి భక్తులందరికీ కూడా అనుగ్రహం కొరకు ఇక్కడ వెంచేసి ఉన్నారు. ఈరోజు ఇక్కడ మనకు విశేషముగా రంగనాథ స్వామి ఆ గోదాదేవి లక్ష్మీ సమేతుడిగా ఇక్కడ మనకు ధ్యాన మందిరంలో అలంకారం చేసి ఉన్నాము. సుమారుగా ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది? ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? భక్తులు ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ రోజు రేపు ఎలాంటి ఎక్కువ కార్యక్రమాలు ఉన్నట్లు తెలుస్తున్నాయి. ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? 4 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనం ద్వారా రంగనాథ స్వామి వారు వెలసి ఇక్కడ స్వామివారి యొక్క వేంచేసి భక్తుల యొక్క కోరికలను తీర్చున్నారు. వాళ్ళ యొక్క వైకుంఠ ప్రాప్తిని కలిగించేదానికి చేస్తున్నారు. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం తరపున అన్ని ఏర్పాట్లు అంటే నీటి సౌకర్యం కానీ ప్రతి ఒక్కరికి ఎటువంటి లోటు లేకుండా ప్రసాదం డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది. ఈ నెల 15వ తారీఖు గోదా కళ్యాణం జరుగుతుంది. ఈ గోదా కళ్యాణానికి 500 రూపాయలు రుసుము చెల్లించి లేదు ఫ్రీగా కూడా కొంతమంది వచ్చి వీక్షించవచ్చు. దానికి ఈరోజు ఇప్పటికే 10,000కు పైగా భక్తులు ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారని చెబుతున్నారు. వచ్చే భక్తుల కోసం ముఖ్యంగా ఢిల్లీ స్థానికులతో పాటు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడ సెటిల్ అయిన వారు చాలా మంది కూడా ఇక్కడికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. కెమెరా పర్సన్ నారాజ్తో కిషోర్, V6 న్యూస్, న్యూఢిల్లీ.